బాబాయ్ బాబాయ్ దొంగాట ఆడుకుందామా? దొంగట ఆడుకుందాం. నేను కూడా ఆడతాను. ఇటు నేను కడతా. రా బావా కడతాను. దొంగ దొరికింది. సారీ, నేను దొంగని కాదు, జ్యోతిని. ఆ ఛాన్స్ నేను కొట్టేద్దాం అనుకుంటే పుడింగిలా తన్నుకుపోయింది. ఇదెవరు? ఆడుకోండి, వెళ్ళండి. ఏమిటి శ్రీహరి అలా చూస్తున్నా? నా చెల్లె జ్యోతి గుర్తుపట్టలేదా? బిఏ పాస్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు. ఇదేంటి? నన్ను ఆశీర్వదించు బావా. ఏమని? నా మనసులో కోరిక తీరాలని. అక్క, అది ఇప్పుడు ఎందుకు వచ్చిందే? సెలవులకు వచ్చుంటుంది. రామా జ్యోతి, బాగున్నావా? నేను గుర్తున్నానా? నిన్నేలా మర్చిపోతాను? నువ్వు ప్రమీలక్కవి. అబ్బాయ మజా, నా మంత్రం పనిచేస్తుందన్నమాట. నన్ను ఆశీర్వదించత్తయ్యా. బిఏ పాస్ అయింది అత్తయ్య. లోపలికి తీసుకెళ్ళమ్మా. అక్క, అది వచ్చి రాగానే బావ కాళ్ళ మీద అత్తయ్య కాళ్ళ మీద పడింది. నేను పడలేదు. నాకేమైనా మైనస్ మార్కులు పడతాయంటావా? ప్లస్ మార్కులు వచ్చే పని నువ్వు ఏదైనా చెయ్యి, అన్ని నన్నే అడుగుతావు. బావా, నేను డిగ్రీ హోల్డర్ని కాదు, క్వాలిఫైడ్ టైపిస్ట్ ని, స్టెనోని కూడా. యూ కెన్ యూటిలైజ్ మై సర్వీసెస్ ఫర్ యువర్ ఫ్యాక్టరీ వర్క్. బా, I also work. I know type, office, I work, I do any. You can direct. ఆపు తల్లి, ఆపు. ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకు మాట్లాడడం? పెళ్లికి 3 ముళ్ళు ఎంత ముఖ్యం, వాక్యానికి కర్త కర్మ క్రియ అంతే ముఖ్యం. కూని. నీకు ఇంగ్లీష్ నేను నేర్పుతాను వైజయంతి. వద్దులే తల్లి, ఇంగ్లీష్ ఎక్కువైతే మీ నాన్నలా నేను నక్సలైట్ అయిపోతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అయ్యో, ఇదేమిటమ్మా సినిమాలో లాగా అవతారంతో పూజ చేస్తున్నావు? ఇది 3 మొగాళ్ళు తిరిగే చోటు. ఇలా మడి కట్టుకుని పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. జ్యోతి, పూజ కాగానే శ్రీహరి బావని హారతి అద్దుకోమని చెప్పు. అర్థమైందా? అలాగే అక్క. కానీ అక్క, చూసావా? కుట్ర జరుగుతుందంటే నీ బొందన్నావు. నువ్వేమో ఆవిడ కంటి కాటుకు పెడుతున్నావు, ఆవిడేమో నీ కంట్లో కారం కొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామే? నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఇంగ్లీష్ అంటే రాదు గాని ఇలాంటి విద్యలకేమో లోపం. చూడు ఏం చేస్తాను. కొంప తీసి ఇది అలా రాదు కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. నువ్వు మడి కట్టుకున్నావేంటి? అవును, ఇలా పూజ చేస్తే కోరుకున్న మొగుడొస్తాడని మా అక్క చెప్పింది. బావా, బుల్లి బావా, బుచ్చి బావా, బుల్లి బావా, వస్తున్నా. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి డ్రెస్సులు? తప్పు, కళ్ళు పోతాయి. దేవుడికి మడి. తొందరగా అద్దుకో బావా. ముందు నేను పిలిచాను, ముందు నేను అడిగాను, ముందు నేను. గొడవ పడకండి, ఇద్దరు ఆర్తులు ఒకేసారి అద్దుకుంటారు. చూడండి ముద్దుల మరదళ్ళు, ఈ దేవతా వస్త్రాలతో నాకు కనపడితే కనపడ్డారు కానీ మా అన్నలకు మాత్రం కనపడకండి. కాపురాలు కూలిపోతాయి. తప్పకండి పాలు సైకిల్
పాలబేబీ 2 హారంలు పెట్టుకున్నది. ఇది ఏమియో తెలుసుకునవలేను. పాలబేబీ, 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 ఏంటి? అందరూ 1 హారను పెట్టుకునేదారు. నీవేళ 2 పెట్టుకుంటేవి. పాల బేబీ సైకిల్ వస్తుందని జనానికి తెలియాలి కదా, అందుకు. ఓహో, అయినను 1 హారను పెట్టుకునటం మంచిదా, 2 హారన్లు పెట్టుకునటం మంచిదా? ఒకటే మంచిది. ఉమ్, ఎందుకంటే మనకి 2 కళ్ళున్నాయి. ఉన్నాయి, ఒక కన్నుతో చూసినా కనబడుతుంది. కనబడుతుంది. 2 చెవులున్నాయి. ఉన్నాయి, ఒకదాంతో విన్నా వినబడుతుంది. వినబడుతుంది. కానీ ముక్కు ఒక్కటే. ఆ, అవును, నోరు ఒక్కటే, నాలుక ఒక్కటే. ఇంకా ఇంకా ఆపు. ఆ. మే ఆతుం. ఆ, ఒకటే మంచిదైనప్పుడు ఈ రోజంతా ఒంటి కన్నుతో చూస్తా, ఒంటి చెవితో వింటా, ఒంటి కాలుతో నడుస్తా, ఒంటి చేత్తోనే రాస్తా. లాహిరి లల్లలా, ఏంటి బాబు ఇలా కుట్టుకుంటూ వస్తున్నారు? ఆ, ఏం లేదు శాస్త్రి, ఇలా ఒక్క కన్ను మూసుకుని ఒంటి కాలుతో ఎగురుకుంటూ నది దగ్గరికి వెళితే అక్కడ జపం చేసుకుంటున్న కొంగు ఒకటి కనిపిస్తుంది. దాన్ని ఎవరైతే ముందుగా చూస్తారో వాడికి కోరుకున్న పెళ్ళ లభిస్తుంది. లభిస్తుంటారా? ఆ, కానీ పద. లాగిరి లాగిరి ఆ రోజు కూడా లల్లలా, చూస్తున్నాను బాబు. జగమే ఊయల. పెళ్లి, ఆ పెళ్లి, ఆ పెళ్లి, ఆ పెళ్లి, ఆ పెళ్లి, పెళ్లి పెళ్లి ఇల్లు చూచుకుని చల్లగా కాపురం చేయాలి. పట్టుకోండి బాబు, పట్టుకో. ఆ పెళ్లి, ఆ పెళ్లి, ఆ పెళ్లి. ఈ ఏడు పంట బాగా రాయుడు గారు, పండింది. రాయుడు గారు, ఏమిట్రా? ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ వాటాదారులుగా చేర్చుకుని ఆ శ్రీహరి పట్టుమిల్లు పెట్టబోతున్నాడు. మన ఊళ్ళోనా? అవునండి, బంజరు భూములు సర్వే చేస్తున్నారండి. రేపే శంకుస్థాపన అంట. అసలే ఎలక్షన్ లో ఓడిపోయి సగం సచ్చున్నాం. రేపు ఫ్యాక్టరీ పెడితే వాళ్ళ అన్నదమ్ములు రెచ్చిపోతారు. కూలోడు కూడా కాలు ఎగరేస్తే ఇక ఈ ఊళ్ళో మనకి ఏది వర్కౌట్ అవుతుంది. మంత్రి గారు కూడా వస్తున్నారంటండి. మంత్రి కూడా వస్తున్నాడా? అన్నా, ఇప్పుడు మనం వర్కౌట్ చేయాలి. చేస్తా. మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, మంత్రి రంగలప్ప గారికి, రంగలప్ప గారికి. ఆపండి. నా ప్రియమైన ప్రజలారా, మా మంత్రులు ఈ రాయేసే పనంటే ఎంత పడి సత్తారో మీ అందరికి తెలుసులా. నిజం మాట్లాడాలంటే హైదరాబాద్ నుంచి ఆదరాబాద్ రాగా నేను వచ్చింది రాయి బాతరానికి కాదు, రాయబారానికి. ఈయన పెట్టబోయే పొట్టు చీరల మిల్లుకే సీయర్తో బాటే మన భూపతరాయుడులా ఈయన కూడా లైసెన్స్ కోసం కాగితం మొక్క పెట్టాడు. అది చూసుకోకుండా శ్రీయర్ పెట్టిన కాగితం మీద మనోడే కదానని సంతకం ఎక్కా. ఇప్పుడు చిక్కుల్లో పడ్డా. నాకు అసలే కొంచెం తెక్క. అటు మనోడే, ఇటు మనోడే, ఎవడికి ఆ లైసెన్స్? ఇప్పుడు లైసెన్స్ ప్రస్తావన ఎందుకు సార్? అది మాకిచ్చారు. దాని ఆధారంగా మేము బ్యాంక్ లోను కూడా అప్లై చేశాం. తొందరపడబాకరా అబ్బాయా, ఆనే ఉంది తెరకాసు. నువ్వు అప్లై చేసిన బ్యాంక్ వాళ్ళు నువ్వే చెప్పబోయా. మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూలీలు, పేదవాళ్ళు. లోన్ ఇవ్వడానికి తగిన సెక్యూరిటీ లేదు గనక అక్కడి నుంచి నేను చెప్తా. అదే సెక్యూరిటీ భూపతరాయుడు ఇస్తా ఉన్నాడు. అందుకని లైసెన్సు భూపతరాయుడికే ఇవ్వాలనుకుంటా ఉండా. మంత్రి గారు, మీరు పెద్దవారు. ఈ లైసెన్స్ మాకిస్తే మేం పెట్టబోయే ఫ్యాక్టరీలో ఈ పేదవాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. అదే లైసెన్స్ ఈ భూపతిరాయుడికి ఇస్తే వీళ్ళంతా అందులో కూలీలు అవుతారు. అది న్యాయమో కాదో తిక్కతో కాకుండా మామూలుగా ఆలోచించండి మంత్రి గారు. ఇందుకు నేను ఆలోచించేది ఏమన్నదా? లిటికేషన్ పెట్టింది బ్యాంక్ వాళ్ళు అయితే. అదే అభ్యంతరం అయితే బ్యాంక్ షూరిటీ కింద ఈ పేదవాళ్ళందరి కోసం మా ఆస్తుల్ని తాకట్టు పెడతాం. ఏమయ్యా ఆఫీసరు, నాకు అసలే కొంచెం తెక్క, మాట్లాడు. అదేనండి, ఆ అన్నదమ్ముల ముగ్గురు వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెడితే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. అయితే ఇంకే ఎయ్యండి దండ, పాతేస్తా బండ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదిగో బలరామయ్య, మంత్రివర్గంలో మన పేరు గల్లోళ్ళు చాలా మంది ఉన్నారు ఎంగళప్పలు. అందుకని ఫ్యూచర్ లో ఈ బండేసిన ఎంగళప్ప ఎవడు అని కన్ఫ్యూజన్ లేకుండా బండ మీద మీ ఇంటి పేరు వేయించాలి, అంతే కదా. మంచిదండి, కూర్చోండి సార్. నమస్కారం. మీకు కూడా నమస్కారమే. సారీ భూపతరాయుడా. పిచ్చి బలరామయ్య, నేను నిజంగానే నిరసనగా వచ్చేసాననుకున్నాడు. 3 బట్లతో వాడి గెలిస్తే 3 అన్నదమ్ముల్ని తాకట్లు ఇరికించి నేను గెలిచాను. నీ సహకారానికి నా జోహార్. అమ్మ భూపతరాయుడు.
బలరామయ్య బాబు వచ్చారా? బలరామయ్య బాబు వచ్చారా? బలరామయ్య బాబు మండలాధ్యక్షుడు బలరామయ్య బాబు బలరామయ్య బాబు కొబ్బరికాయలు తీసుకురండి కొడదాం. కొట్టాల్సింది కొబ్బరికాయలు కాదు బాబు, సీసాకాయలు. అదే బాబు, మా పేదోళ్ళందరినీ మీ ఫ్యాక్టరీలో మెంబర్లుగా చేస్తున్నారు కదండి, అందుకని సంబరం చేసుకుంటున్నాం. ఇది మామూలు కళ్ళు కాదు బాబు, జీలకళ్ళు. జీలకల్లా? పోయినసారి మీరు తాగి జీడిపప్పులే ఉందన్నారు. అవును, అదే ఇది. తాగండి బాబు. ఒకటో సీసా ఒగరగా ఉంటుంది, రెండో సీసా రెచ్చిపోమంటుంది, మూడోది ముగ్గులోకి లాగుతుంది. ఇవాళ మీరు మాతో తాగండి బాబు. నేనా? లేబర్ లీడర్ అవటం కాదు, లేబర్ అలవాట్లు కూడా మనం అలవాటు చేసుకోవాలి. అన్నయ్య కూడా తాగడం మొదలు పెడితే రేపటి నుంచి మండలాధ్యక్షుడు కాదు మందులాధ్యక్షుడు అని పిలుస్తారు జనం. ఆ జనమే ఇప్పుడు తాగమంటున్నారా? అన్నయ్యే కాదు, నువ్వు కూడా తాగాలి. ఓయ్. బలరామయ్య బాబు, శ్రీహరి బాబు, కృష్ణమూర్తి బాబు, కృష్ణమూర్తి శ్రీహరి బాబులు, బలరామయ్య శ్రీహరి బాబులు. ఆగండి, ఆగండి. మీరందరూ నాకు మాట ఇవ్వాలి. డబ్బులు ఇమ్మంటే కష్టం కానీ మాట ఇవ్వడానికి ఉందిరా. ఎన్నైనా ఇస్తా, తీసుకోండి. ఈ రోజు మేము తాగాలంటే రేపటి నుంచి మీరందరూ తాగడం మానేయాలి. మీరు నాకు ఆ మాట ఇస్తేనే ఈ రోజు మేము తాగుతాం. సరే బాబు, రేపు నుంచి మేము మందు అట్లా రే, రేపు నుంచి మన మందు అట్లేదురా. మీరు తాగండి బాబు. తాగలేదు, మనకు నిషా రాదు. మన ఇల్లు వచ్చేసిందిరా. వచ్చేసిందా? అయితే మళ్ళీ పాడందుకుందాం. కొందరికి డబ్బు నిషా, కొందరికి జబ్బు నిషా, లోకల్లో అందరికి మందంటే నిషా. పడిపోతున్నారేంటి అన్నయ్య? నల్ల స్టడీగా ఉండండి. ఎవర్రా దేవతామూర్తులు? మూర్తులా ఎవరు? నేను చూసి చెప్తా. మాతృమూర్తి, మాతృదేవో భవ. నమస్కారం వదినా. అన్నయ్యకి కొత్త కదా, పడబోయాడు. నేను పడినా నువ్వు నా పిల్లలు కదా. నమస్కారం. నమస్కారం నమస్కారం. పెట్టండి. పోదాం. మరి నా పిల్ల ఏది? మైకంలో దాన్ని నా పెళ్ళ ఉంటాడేమో. అమ్మా, బావ మత్తులో దాన్ని ముద్దు పెట్టుకుంటాడేమో. పెట్టుకుంటే రేపు బావ పెదారు వేడి నీళ్ళతో కడగాలి. అయితే ఇదే నా పిల్ల.